కేసీఆర్ సార్ పవర్లు ఉన్నప్పుడు ఊకంటుండే కదా మనది రిచ్ స్టేటు. గరీబు బీమారి రాష్ట్రాలతోటి మనకు పోలికేందివా? మనదంతా రిచ్చో రిచ్ అంటుండే. మరీ రిచ్ అంటే ఏం ఖర్చు చేసినా రిచ్చే ఉంటది కదా. నిరుడైన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ల ఎవరు ఎంత ఖర్చు పెట్టిరో రాజకీయ పార్టీలు ఇచ్చిన కాయిదాలు కమ్మలు మర్రేసి క్యాల్కులేటర్లలో లెక్కలేసి అన్ని బయట పెట్టిరు ఎలక్షన్ సంఘమోళ్ళు. ఇక దీంట్లో అందరికంటే ఎక్కువ కార్ పార్టీలే ఖర్చు చేసిరట. మొత్తం 175 కోట్లు ఖర్చు చేయించిరట. మరి ఇన్ని పైసలు ఖర్చు పెట్టిన పవర్లకైతే రాకుండా పోయిర్రు. ఇక 8 సీట్లు గెలిచిన బీజేపీలు ఏం తక్కువ లేరు. ఎంతైనా సెంట్రల్ పవర్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టే ఖర్చు చేసిరు. ఏకంగా 117 కోట్లు ఖర్చు పెట్టిరట. వచ్చిన 8 సీట్లకు 117 కోట్లు ఖర్చు పెట్టిరంటే బీఆర్ఎస్ వాళ్ళ కంటే బీజేపీలే బాగున్నోళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటకు వస్తే వాళ్ళ బీదరికమే కనిపించింది. ఖర్చులో కూడా ఉత్త 98 కోట్లే అయిందట. కాంగ్రెస్ కు 98 కోట్లు ఖర్చు పెట్టే పవర్లకు వచ్చిరంటే కార్ పార్టీ గాసారం గంత గడబడ అయిపోయింది అన్నట్టు. అయినా ఎలక్షన్ సంఘమోలకు పార్టీలు ఇచ్చిన లెక్కలు నమ్మి నిజమే అనుకున్నాడంటే దాని మించిన అజ్ఞానం ఇంకేది ఉండదని కొందరు కామెంట్లు చేయబట్టిరు. ఇప్పుడు ఎవరు నమ్మిర్రు? ఒక చట్టం తప్ప సామాన్యులు నమ్ముతారా? పార్టీ ఇచ్చిన 30-40 లక్షలతోటి ఎమ్మెల్యే అయ్యే రోజులేనా ఇవి? ఒక్కోసారి ఓటుకు 5 నుంచి 10,000 వలుకుతున్నది. మొత్తం పార్టీలు చూపించిన లెక్కలన్నీ కలిపినా కూడా ఒక ఎమ్మెల్యే గెలిచేందుకు పెట్టిన ఖర్చు కూడా కాదు. అవి గట్ల పిరమైపోయిన ఓట్లు ఇప్పుడు అని అనుకుంటారట ఈ ఉత్తుతి లెక్కలు చూసి నవ్వుకునేటోళ్ళు.